దేవరతో ఎన్టీఆర్ తిరిగి వస్తున్నాడు. అందుకు సంబంధించిన కౌంట్ డౌన్ ను ఆల్రెడీ టైగర్ ఫ్యాన్స్ స్టార్ట్ చేసేశారు. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన చిత్రాలు వేరు, దేవర వేరు. అందుకే ఎప్పుడో సెప్టెంబర్లో మూవీ రిలీజ్ ఉన్నా ఇప్పటి నుంచే డేట్ ను కౌంట్ పెట్టుకుంటూ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ దేవర స్పెషాలిటీ ఏంటి? చరణ్ తో కలిసి ఎన్టీఆర్ స్టెప్ వేస్తే ఆస్కార్ వేదికే ఊగిపోయింది. తెలుగు సినిమాకు మొదటిసారి ఆస్కార్ అంది వచ్చింది. అలాంటి హీరో నటిస్తున్న సోలో ఫిల్మ్ దాదాపు 6 ఏళ్ల తరువాత రిలీజ్ అవుతోంది అంటే చిన్న విషయం కాదు. ఫ్యాన్స్ ఎంత ఆకలిగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. అందుకే కొరటాల దేవర మూవీని మామూలుగా చూపించడం లేదు. త్రిబుల్ తో ఎన్టీఆర్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందివచ్చినా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని వారు ఇంతకాలం ఏం మిస్ అయ్యారో అవన్నీ కూడా బాగా దట్టించాడట. అందులో ముఖ్యంగా డాన్స్ నెంబర్స్ కు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాడట. ఈసారి టైగర్ వేసే స్టెప్పులకు పాన్ ఇండియా షేక్ కావలసిందే అంటున్నాడు కొరటాల. ఆ బాధ్యతను అనిరుద్ కు అప్పగించాడు కొరటాల. ఇప్పటి వరకు దేవర నుంచి ఒకే ఒక సాంగ్ వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో రిలీజ్ అయ్యే సింగిల్స్ మాత్రం ఫ్యాన్స్ కు పూనకాలు తీసుకొస్తాయట. ముఖ్యంగా సినిమాలో 2 పాటలకు ఎన్టీఆర్ వేసే స్టెప్పులు అదిరిపోనున్నాయట. వాటిని త్వరలోనే తెరకెక్కించబోతున్నారట. ఇప్పటికే థాయిలాండ్ లో జాన్వీ తారక్ పై ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ ను కంప్లీట్ చేశాడు కొరటాల.